మా పిల్లలతో చూడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మాకు. పిల్లల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు, చాలా బాగా అనిపించింది అండి. టూ గనక వస్తే ఎవరు చేస్తే బాగుంటది? నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే కనుక చిరంజీవి గారు చేస్తేనే బాగుంటది. బట్ కాకపోతే ఆయన ఉద్దేశం ప్రకారం రామ్ చరణ్ గారు శ్రీదేవి గారు జాహ్నవి అనుకుంటా ఉన్నారు. సో అదొచ్చినా కూడా యాజ్ ఎ మెగా ఫ్యామిలీ ఏంటి ఫాలోవర్ అండ్ ఫ్యాన్ గా మేము ఏది వచ్చినా కూడా ఎంజాయ్ చేస్తామండి. 55 years తర్వాత అసలు క్రేజీ పిచ్చకి చేశారు అంతే. శ్రీదేవి గారిని అసలు అలా చూడడం ఒకవైపు చాలా బాగా అనిపించింది. అంతో ఇంకా ఎన్నో ఇయర్స్ ఉండాల్సిన ఆవిడ డెఫినెట్లీ. అసలు అంత అందం ఏంటండి బాబు, ఆ బిగ్ స్క్రీన్ మీద ఇన్నాళ్ళు ఇదే మూవీ చూసుంటాం చిన్న చిన్న స్క్రీన్లోనో చిన్న చిన్న టీవీలోనో, బట్ అంత పెద్ద దీని మీద అండ్ దట్ టు బి సో ఇన్ 3D. సో అలా చూస్తుంటే అసలు ఎటు కళ్ళు తిప్పుకోలేకపోయాం అన్నమాట. అండ్ బ్యూటిఫుల్ ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ అసలు రావు. సో ఈ జనరేషన్ వాళ్ళు చెరిష్ చేసుకునేలాగా ఇలా మూవీని రిస్టోర్ చేశారు అండ్ మళ్ళీ మనకు అందించారు. ఇట్స్ రియల్లీ నైస్ అండి. పాప ఎలా అంటుంది? రాజు అంటుంది కదా. చాలా బాగుంది మూవీ. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ అంటే. ఓల్డ్ మూవీస్ బిగ్ స్క్రీన్ మీద చూడడం ఫస్ట్ టైం నేను కూడా. సో మెయిన్లీ ఫస్ట్ షో చూద్దామని వచ్చాము. ఏమనిపించింది? ఎక్స్పెక్టేషన్ అంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఫీలింగ్ ఉంటుంది కదా, సో థియేటర్ లో అంటే ఈ మూవీ చాలా సార్లు చూసాము టీవీలో అయితే. ఇలా బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో అని ఎక్సైట్ అయ్యాము. సో ఎక్సైట్మెంట్ కి తగ్గట్టుగానే ఇంకా వీక్స్ లో ఉంది. మీతో పాటు చూస్తున్నాండి మీ అభిమాని చిరంజీవి గారు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. కానీ మీరు పక్కన పెట్టి ఏం చేస్తున్నారు మేడం? ఏం అద్భుతంగా చేశారు మేడం. మీ యాక్టింగ్ కానీ మీ పర్పస్ కానీ మీకు ఈ సినిమా ముందర ఏది పనికిరాదు అట్లా చేశారు. మీ సినిమాని ఫస్ట్ టైం కూడా మీది జిగదేక వీరుడు అందులో సుందరి.